క్రీస్తునందు అతి ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. మీ అందరి ప్రార్థన వలన, దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశాన్ని అనుగ్రహించిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. ఈ సమయంలో దేవుడు ఉన్నాడు అనే చిన్న అంశం గురించి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. దేవుడు ఉన్నాడు అనే చిన్న అంశాన్ని నేర్చుకుందాం. ఈరోజు అనగా 2024వ సంవత్సరము ఫిబ్రవరి నెల 4వ తారీఖు ఆదివారంలో మనం ఉన్నాం. దయతో ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలని, దేవుని యొక్క వాక్యం ప్రతి ఒక్క హృదయంలో కూడా దేవుడు ఫలింపజేయాలని కోరుకుంటూ ముందుకు వెళుతున్నా. మరి ఈ సమయంలో దేవుడు ఉన్నాడు అనే చిన్న అంశం గురించి పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. దేవుడు ఉన్నాడా లేడా? డౌటే అన్నాడు. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు. అయితే దేవుడు ఎవరు? దేవుడు ఎవరు? ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? దేవుడు ఎవరు? ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆయన పేరేంటి? ఇవన్నీ కూడా మనకి చక్కగా తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది. విషయాలన్నీ కూడా మనం చక్కగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది. దేవుడు ఎవరు అనంటే, పరిశుద్ధ గ్రంథంలో దేవుడైన యెహోవా మోషే గారికి ప్రత్యక్షమై ఇశ్రాయేలీయులకి ఈ మాట చెప్పు అని చెప్పినప్పుడు ఎవరు చెప్పారు అని వాళ్ళు అడుగుతారు. నేను వాళ్ళకి ఏం చెప్పాలి అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే నిర్గమాకాండము 3వ అధ్యాయము 14-15 వచనాలలో, నిర్గమాకాండము 3వ అధ్యాయము 14-15 వచనాల్లో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, అందుకు దేవుడు నేను ఉన్నవాడను. ఉందెవరంట? అందుకు దేవుడు నేను ఉన్నవాడను. ఎప్పటి నుంచి ఉన్నవాడు? ఆది నుంచి కూడా ఇప్పుడు కూడా ఉన్నవాడు. అందుకు దేవుడు నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండునను వాడు మీ వద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నీ పితరుల దేవుడైన యెహోవా
ఏంటంట, నీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నైనా యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలను. నిరంతరము నా నామము ఇదే. నిరంతరము నా నామము ఇదే. ఏ నామము? యెహోవా. ఇంచుమించు 5700 సార్లు వ్రాయడం జరిగింది మన పరిశుద్ధ గ్రంథంలో. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము అని క్లియర్గా మనకు అక్కడ చెప్పినట్లుగా చూడగలం. క్లియర్గా చెప్పినట్లుగా చూడగలం. ఏంటంట, ఆయన పేరు యెహోవా. యెహోవా ఎవరు అనేది ఆయన పేరేమి అనేది చూసాము. అయితే ఈయన ఎప్పటి నుండి ఉన్నాడు? ఈయన యెహోవా దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? కొంతమంది తెలియక జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 2000 సంవత్సరాల నుంచే కదా యేసుక్రీస్తు వారు వచ్చింది. 2000 సంవత్సరం అంతకుముందు పురాతనం ఉంది కదా, అంతకుముందు చాలా ఇది ఉంది కదా, ఈ 2000 సంవత్సరాల క్రితం వచ్చిన ఆయన్ని మీరు పూజిస్తారండి అని తెలియక తెలిసి తెలియని జ్ఞానంతో కొందరు మాట్లాడటం జరుగుతూ ఉంటుంది, వింటూ ఉంటాము. అయితే ఈ విషయాలన్నీ జాగ్రత్తగా చక్కగా పరిశీలన చేయాల్సిన వస్తుంది. దేవుడు ఎవరు? ఆయన పేరేమిటి? దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? ఎప్పటి నుంచి ఉన్నాడు అనే విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ భూమిని, ఆకాశాన్ని, అందులో సమస్తాన్ని కూడా సృష్టింపక మునుపు ఇప్పుడున్న దేవతలు, దేవుళ్ళు అనబడిన వారు భూమిని సృష్టించిన తర్వాత దేవుడు మనిషిని చేస్తే మనిషి దేవుళ్లను, దేవతలను చేసుకుని ఈనాడు నిజమైన దేవుడు ఎవరో, నిజమైన పేరేంటో, ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడో తెలియని కన్ఫ్యూజన్లో పడిపోయింది ప్రపంచం. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే దేవుడు ఈ భూమిని, ఆకాశాన్ని, అందులో సమస్తాన్ని సృష్టింపక మునుపు ఆయన పరిస్థితి ఎలా ఉందో అనేది జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2-3 వచనాలను మనం గమనించినట్లయితే ఆయనకు పైగా శరాపులు నిలిచిండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపత్యకు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఎప్పుడు? ఈ భూమిని, ఆకాశాన్ని, అందులో సమస్తాన్ని పుట్టింపక మునుపు ఆయన స్థితి ఏంటంటే ఆయనకు పైగా శరాపులు నిలిచిండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళతో కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. అని అక్కడ మనకు కనపడతా ఉంటుంది.
అయితే ఇంకా మనం దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా లోతుగా ఆలోచన చేసినట్లయితే యోబు గారితో మాట్లాడుతూ దేవుడైన యెహోవా యోబు గారితో మాట్లాడుతూ 38వ అధ్యాయము యోబు గ్రంథం 38వ అధ్యాయంలో 4 నుంచి 7 వచనాల్లో, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి, నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము, నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నిర్మించిన వాడెవడో చెప్పుము, దాని మీద పరిమాణము కొలవేసిన వాడెవడో చెప్పుము, దాని స్తంభములను పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు, సముద్రము దాని గర్భము నుండి ఉర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు, నేను మేఘమును దాని వస్త్రముగాను గాఢాంధకారము దానికి ఒత్తిగుడ్డగాను వేసినప్పుడు నీ ఉంటివా, దాని సరిహద్దులు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టినప్పుడు నీవు ఇంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదని అక్కడనే నీ తరంగములు పొంగు అణపబడిన నేను చెప్పినప్పుడు నీ ఉంటివా, నువ్వు ఉంటే చెప్పు అని యోబు గారితో ఒక సందర్భంలో మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలం. ఇంకా ద్వితీయోపదేశకాండం మనకందరికీ తెలిసిన సంగతి 32-39లో, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడను బ్రతికించువాడను, గాయపరిచేది గాయాన్ని కట్టేది కూడా నేనేనని చెప్పేసి అక్కడ తెలియజేయడం జరిగింది. ఇంకా మొదటి సమూయేలు గ్రంథంలో కూడా మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో కూడా 6-8 వచనాల్లో, జనులను సజీవులుగాను మృదులుగాను చేయవాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులోని రప్పించుచుండువాడు ఆయనే, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడును ఆయనే, లేమి గల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే, భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును దాని మీద ఆయన నిలిపి ఉన్నాడు అని చెప్పేసి ఇంకా అక్కడ చాలా సంగతులు మనం గమనించగలం. ఇంకొక వచనాన్ని కూడా చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం. యెషయా గ్రంథంలోనే 45వ అధ్యాయము, యెషయా గ్రంథంలోనే 45వ అధ్యాయంలో 18వ వచనం గమనించినట్లయితే, ఆకాశములకు సృష్టికర్తవగు యెహోవా దేవుడు ఆయన భూమిని కలుగజేసి దాన్ని స్థిరపరచను. నిరాకారంగా ఉన్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు, యెహోవాను నేనే, మరి ఏ దేవుడు లేడని ఇంకా క్లారిటీ ఇస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇలాంటి వచనాలు ఇంకా బైబిల్లో వెతికినట్లయితే చాలా ఉన్నాయి, చెప్పుకోవటానికి సమయం ఇది కాదు కనుక 40వ అధ్యాయంలో 12వ వచనం చూసి ముందుకెళ్దాం. అదే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం చూసుకుని ముందుకు వెళదాం. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు, జ్ఞానతో ఆకాశమును కొలచూచిన వాడెవడు, భూమిలో మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు, త్రాసులో పర్వతములను తూచిన వాడెవడు,
తూనిక చేత కొండలను తూచిన వాడెవడు అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అయితే జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఈ వచనాలను బట్టి ఇంకా మనం లోతుగా ఆలోచన చేసినట్లయితే, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మనకి ఏం కనపడుతుంది? అక్కడ ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించెను అని కనపడుతుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించెను అని కనపడుతుంది. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే అదే ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. ఇక్కడ ఈ మాట గమనించినట్లయితే దేవుడు మన స్వరూపమందు అని గమనించినట్లయితే దైవత్వంలో అంటే ఒకరికంటే ఎక్కువగా ఉన్నట్లుగా అక్కడ కనపడతాం. ఒకరికంటే ఎక్కువగా ఉన్నట్లుగా కనపడతాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అని తెలియజేయడం జరిగింది. అంటే దైవత్వంలో దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఉన్నట్లుగా మనం అక్కడ గమనించవచ్చు. అదేవిధంగా మోషే గారు ప్రార్థన చేస్తూ కీర్తనల గ్రంథం 90వ కీర్తనలో 1-2 వచనాల్లో కూడా గమనించినట్లయితే, కీర్తనల గ్రంథం 90వ కీర్తన 1-2 వచనాల్లో గమనించినట్లయితే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, ఎప్పుడంట పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, మనం నిలబడిన ఈ భూమి లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. ఈ లోకాన్ని పుట్టింపక మునుపు యుగ యుగములు ఆయనే దేవుడని గ్రంథం తెలియజేస్తాం. ఈ భూమి సృష్టించిన తర్వాత దేవతలు అనబడిన వారు, దేవుడు మనిషిని చేస్తే మనుషులు వివిధ తంత్రములను కల్పించుకొని ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు కల్పించుకున్నట్లుగా చూడగలం. మరి ఇప్పుడు నిజమైన దేవుడు ఎవరు అనే కన్ఫ్యూజన్లో ఉన్నట్లుగా మనం చూడగలం. ఇంత తేటగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తాం. ప్రభువా, మోషే గారు ప్రార్థన చేస్తూ, ప్రభువా తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు అయి ఉన్నావు. ఇప్పుడంట లోకం పుట్టక మునుపు నుంచే ఆయన ఉన్నట్లుగా ఆధారాలు కనపడతా ఉన్నాయి. పర్వతాలు పుట్టక మునుపు యుగ యుగములు భూమిని లోకమును పుట్టింపక మునుపు ఆయన ఉన్నట్లుగా మనకి గ్రంథంలో ఆధారాలు కనపడతా ఉన్నాయి. అదేవిధంగా గమనించినట్లయితే దైవత్వంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఉన్నట్లుగా పర్టికులర్గా యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో, యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండినో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడగలం. అవునా? ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా దైవత్వంలో ఎప్పటి నుంచి ఉన్నారు? ఈ 2000 సంవత్సరాల నుంచే కదా ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చింది ఈ లోకానికి. ఈ 2000 క్రితమే కదా అని చాలామంది
సరిగా తెలిసి తెలియక మాట్లాడడం మనం వింటూ ఉంటాం. ఇక్కడ గ్రంథం ఏమి తెలియజేస్తుంది? ఆయన ప్రార్థన చేస్తూ, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచమని చెప్పేసి అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూడగలం. కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు, మొత్తం కూడా క్లియర్గా మనకు అర్థమవుతూనే ఉంది. దైవత్వంలో మనం గమనించినట్లయితే లోకము పుట్టక మునుపు, పర్వతం పుట్టక మునుపు యెహోవా దేవుడు ఉన్నాడని చెప్పేసి తెలియజేశాడు మోషే గారి ప్రార్థనలో. ఇక్కడ దైవత్వంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా లోకము పుట్టక మునిపే ఉన్నట్లుగా మనకి అర్థమవుతోంది తేట తెల్లగా. ఇంకా అదేవిధంగా దైవత్వంలో పరిశుద్ధాత్మ గురించి ఆలోచన చేసినట్లయితే ఇందాక చదువుకున్న ఆదికాండం 1వ అధ్యాయము 1-2 వచనాల్లో ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దీన్ని బట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే నిత్యత్వంలో దేవుడు ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నట్లుగా మనం చూడగలం. ఎప్పుడు మనం నిలబడిన ఈ భూమి, మన కంటికి కనిపించే ఆకాశము, అందులో సమస్తాన్ని ఏది కూడా లేనప్పుడే వాళ్ళు దైవత్వంలో ముగ్గురు ఉన్నట్లుగా మనకు కనపడతాం. ఇంకా హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయము 14వ వచనంలో, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనించినట్లయితే, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విని విశ్వసించి నమ్మి బాప్తిసం తీసుకుంటారో పరిశుద్ధాత్మ అనే వరము నీకు దయచేసి నీలో నాలో ఇప్పుడు ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున ఉన్నారు. తండ్రి అయిన దేవుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు పరలోకంలో ఉన్నట్లుగా మనం చూడగలం. అయితే దీన్ని బట్టి మనకి అన్ని విషయాలు కూడా తేట తెల్లగా కనపడుతూ ఉన్నాయి. భూమి ఆకాశం అందున్న సమస్తం లేనప్పుడే వాళ్ళు నిత్యత్వంలో ముగ్గురు ఉన్నట్లుగా మనకి గ్రంథం తెలియజేస్తుంది. అదేవిధంగా ఆలోచన చేసినట్లయితే ఈ భూమిని ఆకాశాన్ని ఈ సృష్టి క్రమంలో ఎవరి పాత్ర ఎంతవరకు ఉంది అని చెప్పేసి ఆలోచన చేసినట్లయితే మన కంటికి కనిపిస్తున్న ఆకాశము, ఈ భూమి, సూర్యచంద్ర నక్షత్రాలు, ఈ యొక్క సృష్టి చేసే కార్యక్రమంలో ఎవరు ఏ పాత్ర వహించారు అనేది జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనకి ఆదికాండంలో ఏది ఎలాగా అనేది మనం చూస్తూ ఉంటాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెనని చెప్పేసి అక్కడ మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుడు భూమి ఆకాశం సృజించెను, దేవుడు సృష్టి చేసినప్పుడు ఎవరెవరు ఉన్నారని మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. దేవుడైన యెహోవా ఈ సృష్టిని చేసేటప్పుడు
ఎవరెవరు ఉన్నారని మనకు అర్థమవుతుంది. దైవత్వంలో తండ్రి అయిన దేవుడు ఉన్నారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ కూడా ఉన్నట్లుగా మనం చూడగలం. అయితే ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాల్లో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగాను. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను అని చెప్పేసి ఇక్కడ చూస్తాం. భూమి ఆకాశం అందులో సమస్తము కూడా కలిగినట్లుగా మనం చూస్తాం. అయితే తండ్రి అయిన దేవుడు అక్కడ ఉన్నట్లుగా ఈ సృష్టి కార్యక్రమంలో ఆయన పాత్ర ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఉన్నట్టుగా మనకు అక్కడ కనపడతా ఉంది. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇంకా క్లారిటీగా మనకు కావాలంటే కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో, కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆధారభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అంటే దృశ్యమైనవి అదృశ్యమైనవి అంటే కంటికి కనిపించేవి కానివ్వండి, కంటికి కనిపించనివి కానివ్వండి, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఎవరో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఇక్కడ ప్రస్తావన చూస్తాం. ఈ సృష్టి కార్యక్రమంలో సృష్టించడంలో తండ్రి అయిన దేవుడు ఉన్నట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఉన్నట్లుగా మనం చూస్తాము. పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నట్లుగా ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించడం, పరిశుద్ధాత్మ జలములపై అల్లాడుచుండని చెప్పేసి మనకు క్లారిటీగా తేటగా మనకు అక్కడ కనపడుతున్నట్లుగా మనం చూసాం. ఆయన జ్ఞానంతో మామూలుగా కొలతలు ఏ విధంగా కొలుస్తారు? సెంటీమీటర్తో, అంగుళాలతో, లేక మీటర్లతో, లేక గజాలతో కొలుస్తారు. ఆయన అయితే దేంతో కొలిసాడంట? తన జ్ఞానంతో కొలిసాడంట. చూసాం. యెషయా గ్రంథము, మళ్ళీ ఒకసారి ఆ మాట చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 12వ వచనంలో ఆయన జ్ఞానంతో కొలిసాడని తెలియజేస్తుంది. తన పుడిసిటిలో జలమును కొలిచిన వాడెవడు? జ్ఞానంతో ఆకాశమును కొలచూచిన వాడెవడు? ఆకాశం ఎంత ఉండాలా? భూమి ఎంత ఉండాలా? భూమి ఎన్ని కిలోమీటర్లు ఉండాలా? ఆకాశం ఎంత ఉండాలా? జ్ఞానంతో కొలిసిన వాడెవడు? జ్ఞానంతో ఆకాశం కొలిచి చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసులో పర్వతమును తూచిన వాడేవాడు. పర్వతం ఎంత బరువు ఉండాలా ఏంటి వాటిని తూచిన వాడేవాడు. తూనిక చేత కొండలను తూచిన వాడేవాడు. అది ఎంత బరువు ఉండాలా ఏంటి అనేది తూచిన వాడేవాడు అని ఇక్కడ తెలియజేస్తాం.
కాబట్టి దేవుడు మనమైతే సెంటీమీటర్లతో గజాలతో లేక ఇంకా కొలుస్తూ ఉంటాము, సెంట్లతో కొలుస్తుంటాము. దేవుడైతే తన జ్ఞానంతో కొలిచాడు. అది ఎంత ఉండాలా, ఇది ఎంత ఉండాలా. దానికి ఇంకా మీకు క్లియర్గా తేటగా అర్థం కావాలంటే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావు, మనిషి మానవుడు ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాడు. నీకు ఇంకా తేటగా అర్థం కావాలంటే ఒక కుటుంబ యజమాని ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఆ ఆలోచన ఎవరు పుట్టింది? కట్టుకోవాలి అని తన యజమానికి పుట్టింది. అవును కదా? ఆ యజమాని ఏం చేస్తాడు? ఇంజనీరింగ్ని పిలుస్తాడు. ఇదిగో ఇంత ఎత్తు ఉండాలా, ఇంత పొడుగు ఉండాలా, ఇన్ని కొలతలు, ఈ బిల్డింగు ఇన్ని కొలతలు, ఇంత ఎత్తు ఉండాలా, ఇంత పొడుగు ఉండాలా, దాని యొక్క ఇది ఎంత అని చెప్పేసి నిర్ణయించేది ఎవరో? కుటుంబ యజమాని. అవునా కదా? ఆ ప్లాన్ ప్రకారం దాన్ని అమలుపరిచేది ఎవరు? ఆయన మనసులో ఆలోచన కలిగింది ఇల్లు కట్టాలని. ఆయన ఆలోచన ప్రకారం ఆ ఇంజనీరు ఆ ప్లాన్ గీస్తాడు, దాన్ని అమలుపరుస్తాడు. దాని కింద ఈ డాట్ బిల్డింగ్ వాళ్ళు కానీ, టాపీ మేస్త్రులు కానీ, వాళ్ళు ఉంటారు. వాళ్ళు చేయటం జరుగుతూ ఉంటుంది, వర్క్ చేయటం జరుగుతుంటుంది. అవునా కదా? దీన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకనొక సందర్భంలో కొత్త నిబంధనలో కూడా ఒక మాట చెప్పడం జరిగింది. ఇల్లు కట్టుకునేవాడు నీ ఎంత గొప్పగా కట్టినా, పని వాళ్ళని ఎంతమంది పెట్టుకున్నా, మేస్త్రుల్ని ఎంతమంది పెట్టుకున్నా పేరు ఎవరికి వస్తుంది? ఆ ఇల్లు కట్టించిన యజమానికి వస్తుంది. అవును కదా? ఇంకా మీకు తేటగా అర్థం కావాలంటే ఈ యొక్క సృష్టిని కలిగించాలని దేవుని యొక్క ఆలోచనే ఉన్నది. దాన్ని అమలుపరిచింది ఎవరు? దానికి ఒక రూపం తీసుకొచ్చింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. పని చేసింది ఎవరు? ఇప్పుడు పని చేస్తుంది ఎవరు? నీలో నాలో పరిశుద్ధాత్ముడు. అర్థమవుతుందా? ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని పాత్ర, ప్రభువైన యేసుక్రీస్తు వారి పాత్ర, పరిశుద్ధాత్మ పాత్ర ఒకరికంటే ఎక్కువగా మనం నరులను చేయదాము అన్నప్పుడు దైవత్వంలో మాత్రం ఖచ్చితంగా ముగ్గురు ఉన్నట్లుగా మనకు కనపడతాం. దేవుని సృష్టిని చేయడంలో దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన కలిగి ఉండటం మనం చూస్తాం. దానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సృష్టికి ఒక ఆకారం ఇచ్చి దానికి కొలతలను ఏర్పరిచి ఒక రూపుదిద్దినట్లుగా మనం చూడగలము. పరిశుద్ధాత్మ పనిచేసేవాడు, నీలో నాలో ఇప్పటికీ కూడా పనిచేస్తూనే ఉన్నాడు. అయితే ఈ విధంగా మీకు తేటగా అర్థమవుతుందని నేను తెలియజేసి ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలు కూడా గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుంచి గమనించినట్లయితే ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం నుంచి గమనించినట్లయితే కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున, అర్థమవుతుందా? కాలము సంపూర్ణమైనప్పుడు ఆ యజమాని ఎప్పుడు ఇసుక తోలుస్తాడో తెలియదు, ఎప్పుడు సిప్స్ తోలుస్తాడో తెలియదు, ఎప్పుడు ఏం మెటీరియల్ వస్తుందో అది ఆయన హ్యాండ్ ఓవర్లో ఉంటుంది మొత్తం కూడా. అవును కదా? అదేవిధంగా కాలము పరిపూర్ణమైనప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఎప్పుడు పంపించాలో
ఎప్పుడు సిలువ వేయబడాలో, ఎప్పుడు లేపాలో అన్నీ కూడా తండ్రి అని దేవునికి తెలుసా తెలీదా? గమనించినట్లయితే కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గురించిన మర్మమును మనకు తెలియజేసి మనకు పరిపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి, ఈ దేవుని సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును, పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నదని చెప్పేసి మనం నేర్చుకోవాలి కదా. ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. తనలో తాను నిర్ణయించుకోవడం జరిగింది. ఆ కాలములు, సమయములు అనేవి ఆయన ఈ లోకానికి ఎప్పుడు రావాలో, ఈ భూమి మీద ఆయన ఏమేమి పనులు చేయాలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన భూలోకానికి వచ్చిన తర్వాత నా తండ్రి ఏదైతే చెప్పి పంపించాడో అదే నేను మీతో చెప్తున్నా, నా అంతటా నేను ఏది కూడా చెప్పడంలా, నా సొంతగా నేనేం చెప్పడంలా, తండ్రి ఏదైతే నాకు చెప్పాడో అదే మీకు చెప్తున్నా అని చెప్పేసి అనేక సార్లు ప్రస్తావించినట్టుగా మనం చూడగలం. అదేవిధంగా అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా, అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా గమనించినట్లయితే, అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనంలో కాలములను, సమయములను తన తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. కాలములను, సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. వాళ్ళు ఏమడుగుతున్నారంటే పైన వచనాల్లో 6వ వచనంలో, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యంను మరలా అనుగ్రహించదవా అని ఆయన అడుగుగా, ఆయన కాలములను, సమయములను తండ్రి తన స్వాధీనం ఉంచుకొని ఉన్నాడని సాక్షాత్తు ప్రభుని పరిశుద్ధాత్ముడు ఇక్కడ బయలుపరుస్తున్నట్లుగా మనం చూడగలం. ఇంకా గలతీయులకు రాసిన పత్రికలో కూడా 4వ అధ్యాయం 4వ వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు ఏంటంట, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రములు కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్నవారిని విమోచించుటకే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు, అప్పుడు వాళ్ళు ఎంతోమంది ఎదురు చూశారు పాత నిబంధనలో ఆలోచన చేసినట్లయితే. కాలం ఎప్పుడైతే పరిపూర్ణమైన, ఆయన ఎప్పుడైతే పంపించాలనుకున్నాడో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకమునకు పంపెను. 2000 సంవత్సరాల క్రితమే కదా వచ్చింది, ఆ మరియమ్మ గర్భం ద్వారా కదా దాల్చింది. ఆయన పుట్టాడా, వచ్చాడు. కాబట్టి ఈ విషయాలు మనం గమనించినట్లయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించినట్లుగా మనము చూడగలం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎప్పుడు రావాలో, అప్పుడు ఎప్పుడు పంపించాలో అప్పుడు పంపించడం జరిగింది. పంపించిన తండ్రిన దేవుడైన యెహోవా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు చనిపోవాలో నిర్ణయించేది కూడా తండ్రి అయిన దేవుడే. కాలములను, పరిపూర్ణములను దేవుడు తన ఆధీనంలో ఉంచుకున్నట్లుగా కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఆ సమయంలో
ఎప్పుడు మరలా తిరిగి లేపాడో, ఎప్పుడు సిలువుకి అప్పగించాలో అని చెప్పేసి తండ్రి అయిన దేవుడు తన కాలంలోనూ సమయంలోనూ ఆయన ఆధీనంలో ఉంచుకున్నట్లుగా మనం చూసాం. యేసుక్రీస్తు వారు ఎప్పుడు లోకానికి రావాలో, ఎప్పుడు సిలువలో మరణించాలో, ఎప్పుడు మళ్ళా తిరిగి లేపాలో, ఈ విషయాలన్నీ కూడా తండ్రి తన ఆధీనంలో ఉంచుకున్నట్లుగా మన గ్రంథంలో చూసాం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అన్ని నిర్ణయాలు కూడా ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకున్న ఆ కుటుంబ యజమాని ఆ యొక్క అన్ని నిర్ణయాలు ఎలాగా తీసుకుంటాడో, అదేవిధంగా తండ్రి అయిన దేవుడు దైవత్వంలో మాత్రం ముగ్గురున్నారు. కానీ మొదటి పేతురు రాసిన పత్రికలో కూడా ఇంకా గమనించినట్లయితే, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19, 20, 21 వచనాల్లో అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమైన నిష్కలంకముగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు అనగా ఇప్పుడు మనకు ప్రత్యక్షపరచబడను అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నాడు. అర్థమవుతుందా? క్లియర్గా అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే భూమిని ఆకాశాన్ని అందులో సమస్తాన్ని సృష్టించక మునిపే ఆయన నియమింపబడెను. కానీ తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలం నందు ఆయన ప్రత్యక్షపరచబడిన అని చెప్పేసి ఇక్కడ మనకి తేట తెల్లగా తెలియజేయబడుతుంది. కాబట్టి కాలములను సమయములను ఇవన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉన్నవని చెప్పేసి ఇక్కడ మనకు అర్థమవుతూ ఉన్నది. తండ్రిని దేవుని ఆధీనంలో ఉంటున్నట్లుగా మనం చూడగలం. ఇంకా మనకి దాని గురించి ఇంకా మనం లోతుగా ఆలోచన చేసినట్లయితే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనంలో, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనంలో ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి ఆయన ఏం చేస్తాడంట, మనకి ఇప్పుడు ప్రస్తుతానికి చలికాలం చివరిలో ఉన్నాము. చలికాలం అయిపోయిన తర్వాత వేసవికాలం వస్తుంది. వేసవికాలం అయిపోయిన తర్వాత మళ్ళా వర్షాకాలం వస్తుంది. ఈ కాలములను సమయములను మార్చేది దేవుడు, తెలియని దేవుడు. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి ఆయా కాలాల్లో రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడు వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఏంటంట, ఆనాటి కాలంలో ఎవరుండేవాళ్ళు? రాజులు ఉండేవాడు. రాజు తలుచుకుంటే ఏదైనా చేస్తాడా లేదా? రాజు తలుచుకుంటే, మనకి ఉదాహరణకి మీకు ఇంకా అర్థం కావాలంటే, మన గ్రామం ఉంది. మన గ్రామంలో ఏదైనా మార్చాలి చేర్చాలి అని అంటే ఎవరి వలన అవుతుంది? ప్రెసిడెంట్ గారి వలన అవుతుంది, అవునా? లేదు, ఈ రాష్ట్రాన్ని ఏదైనా మార్చాలి చేర్చాలి అని అంటే ఎవరి వలన అవుతుంది? మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ద్వారా అవుతుంది. అదేవిధంగా
మన దేశాన్ని ఏదైనా రూపురేఖలు దిద్దాలి, ఇంకేదైనా మార్చాలి, చేర్చాలంటే ఎవరి వలన అవుతుంది? మోడీ గారు, ప్రధానమంత్రి గారి ద్వారా అవుతుంది. అలాంటి ప్రధానమంత్రులనే మార్చే ఆయన తండ్రి అయిన దేవుడు అంటే అన్ని స్థితుల్లో కూడా. అందుకనే ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించేవాడని ఉన్నాడు. ఎవరెవరిని మార్చాడు, ఎవరెవరిని తీసేశాడు? రాజుల్ని. ఇశ్రాయేలుకి మొట్టమొదటిగా రాజు ఎవరు? మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. ఆ రాజుని తీసేసింది ఎవరు? దేవుడు. అవునా? మొదటి సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో మనం సమాచారం గురించి నేర్చుకోవచ్చు. ఎందుకు తీసేసాడో మనకందరికీ తెలిసి సంగతి. ఆయన చెప్పింది చేయకపోయేసరికి కొన్ని దాచుకుని బలి అర్పించడానికని చెప్పినట్లుగా మనం చూస్తాం. 15వ అధ్యాయంలో మనకి ఆ విషయాలు కనపడతాయి. 2వ వచనం నుంచి, సైన్యములకు అధిపతి యెహోవా సెలవు ఇచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది జ్ఞాపకమే. వారు ఐగుప్తుల నుండి రాగా అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చింది కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గాతమములేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినంతే బొత్తిగా పాడేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాను. అప్పుడు ఈయన ఏం చేశాడు? కొన్ని మంచి వాటిని ఉంచుకుని, ఎందుకు అవంటే క్రొవ్వినవి దేవునికి అర్పించడానికని చెప్పడం జరిగింది. అప్పుడు సమూయేలును పంపించి 17వ వచనంలో, అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రమును శిరస్సు వైదివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలన చేయము. వారు నిర్మూలన వరకు వారితో యుద్ధము చేయమని సెలవేగా, నీవు ఎందుచేత యెహోవా మాట వెనక ఏం చేశాడు? యెహోవా మాట వెనక దోపుడి మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తేవన్నాడు. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమును పోయి అమాలేకీయులను రాజైన అగగును తీసుకుని వచ్చి తిని కానీ అమాలేకీయులను నిర్మూలన చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులను శపితములకు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిదిరని సమూయేలుతో చెప్పగా, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించము. బలులు అర్పించేదానికంటే ముందు ఆజ్ఞ గైకొనుట, పొట్టేళ్లకు అర్పించడం కంటే మాట వెంట శ్రేష్టం కదా. తిరుగుబాటు చేయుట సోద చెప్పుడైన పాపంతో సమానము. మూర్ఖతరముకు ఈ విషయం, ఈ సందర్భం ఇవంతా కూడా మనకు తెలిసిన సంగతే. కాబట్టి ఆయన మార్చేసి ఎవరిని ఎంపిక చేశాడు? దావీదు, ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదుని ఏర్పాటు చేసినట్లుగా తర్వాత సొలొమోను రాజు గారిని ఏర్పాటు చేసుకున్నాం. ఆ విధంగా ఇంచుమించు 40 రాజుల వరకు ఎవరిని ఉంచాలో ఎవరిని తీసివేయాలో తీసి మార్చేటువంటి ఇది ఎవరు అనంటే తండ్రి అయిన దేవుడు అని చెప్పేసి ఇక్కడ మనకి చూస్తూ ఉంటాం. కాబట్టి మొదటి కొరింథీ రాసిన పత్రికలో కూడా మనం చూస్తాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయము చివరిగా ముగించబోతున్నాను. మొదటి కొరింథీకి రాసిన పత్రిక
మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 6-7 వచనాల్లో 8వ అధ్యాయము 6-7 వచనాల్లో ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. అవునా? ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన క్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరిలో ఈ జ్ఞానం లేదని తెలియజేస్తున్నాడు. అర్థమవుతుందా? ఆకాశమందైనను భూమి మీదనైనను దేవదూతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తం మనం ఉన్నాము, మరియు మనకు ప్రభు ఎవరు? ఒక్కడే, ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అని చెప్పేసి ఇక్కడ తేట తెల్లగా మనకు అర్థమయ్యే రీతిలో తెలియజేయబడడం చూస్తాం. ఇంకా మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా 10వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 పేజీలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలోనే 10వ అధ్యాయం 1 నుంచి గమనించినట్లయితే, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద నుండి వారందరూ సముద్రములో నడిచిపోయి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఏంటంట? ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే, ఆ బండ క్రీస్తేనని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నాడు. బండ అంటే అరణ్యములో బండ బయటపడింది వాళ్ళకి. అరణ్యములో బండ బయటపడుతుంది చూద్దాం. ఇశ్రాయేలు వెంబడించిన బండ క్రీస్తు రూపంలో బయటపడిన బండ, ఆత్మ సంబంధమైన బండ, ఆత్మ సంబంధమైన బండ. అదే మీకా గ్రంథంలో చివరిగా మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని గమనించినట్లయితే, మీకా గ్రంథము తీసారా? 5వ అధ్యాయము 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రతా యోదావారి కుటుంబములలో నీవు స్వల్పమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని, ఎప్పటి నుంచి? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం, చివరిగా శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఆ విధంగా ఎక్కడ పుట్టాలో, ఎప్పుడు మరణించాలో, ఆయన ఎప్పుడు రావాలో, ఎప్పుడు సిలువ మరణం పొందాలో, ఎప్పుడు తిరిగి లేపాలో, ఆయన ద్వారా అందరినీ కూడా రక్షించాలో, ఏ విధంగా రక్షించాలో అనేది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. ఆయన ప్రణాళిక అయి ఉన్నది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, భూమిని, ఆకాశాన్ని, అందులో సమస్తాన్ని సృష్టింపక మునుపు ఉన్న దేవుడు. దైవత్వంలో ముగ్గురు ఉన్నారు. తండ్రి అయిన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడు
ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఇప్పటివరకు చాలా విషయాలు మనం గమనించి ఉన్నాం. కాబట్టి దీంట్లో తండ్రి అయిన దేవుని యొక్క పాత్ర అది. మిగిలిన భాగం దేవుని చిత్తమైతే వచ్చే వారం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు ఓపికతో చక్కగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నా. దేవుడి వాక్యమును దీవించి ఆస్వాదించుగా ప్రార్థన చేస్తున్నాను.